కృపా కనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. గత ఉదయకాలం ఉంటే ఇంతవరకు కాచినారు, కాపాడినారు. యూట్యూబ్ చేస్తుండగా తోడైండని అనేకులు ఈ యూట్యూబ్ ద్వారా రక్షణ మార్మస్ పొందడానికి సాధన దయచేయమని, నీ రాకడ కొరకు మెలకోగలిగిన జీవితాన్ని జీవించడం సాధన దయచేయమని సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మరి యెరూషలేము యొక్క పట్టణమును గురించి మనం నేర్చుకుంటున్నాం. యెరూషలేము పట్టణము 7 గుమ్మాల చేత కట్టబడింది. యెరూషలేము పట్టణము 12 గుమ్మాల చేత కట్టబడింది. గత వారాలలో మొదటి గుమ్మాన్ని గురించి గొర్రెల గుమ్మము ద్వారా మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఈనాడు మరి మత్స్యపు గుమ్మము అనగా చేప ద్వారా గుమ్మము అనేది మనం చదువుతాం. కాబట్టి సహోదర మత్స్యము అనగా చేప. దేవుని వాక్యంలో చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మత్స్యపు గుమ్మమును హోషేనాయ మరి వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులను నిలబెట్టి తాళములను గడియలను అమర్చిరి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఎవరంటే హోషేనా వారు మరి ఆ యొక్క గుమ్మాన్ని కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అనగా ఈ గుమ్మానికి ఈ పేరు మత్స్యపు గుమ్మం అని ఎందుకు వచ్చిందంటే, అక్కడంతా మరి యెరూషలేము పట్టణానికి మరి మార్కెట్కు సమీపంగా ఉంది. అది ఒక గోడ ఉంది. అక్కడ నుండి అనేక మరి వ్యాపారస్తులు వచ్చి ఆ గుమ్మం దగ్గర నిలిచి అక్కడ ఒక మార్కెట్గా ఏర్పాటు చేసినారు. అనగా మరి ఆ సముద్రాల నుండి వచ్చిన చేపలన్నీ అక్కడ మార్కెట్గా, అందుకొరకై ఆ గుమ్మానికి ఏం పేరు వచ్చింది? మత్స్యపు గుమ్మము అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఆ గుమ్మము ద్వారా నీకు నాకు ఏమి తెలియజేస్తున్నదంటే, ఆ గుమ్మము ద్వారా ఇతరులకు ఆ యొక్క మత్స్యపు చేప ద్వారా మరి నేను జీవితానికి కావలసిన అంశాలు, జీవితానికి కావలసిన మరి విషయాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో ఇతరులకు మరి ఆ వాక్యం రాయబడింది. అక్కడ పేతురును పిలిచినప్పుడు పేతురు వచ్చినప్పుడు అయా పేతురు మరి వారు ట్యాక్స్ కట్టమంటున్నారు ప్రభా, ట్యాక్స్. అయితే ట్యాక్స్ ఎవరు కడతారు? కుమారులు స్వతంత్రులు కాబట్టి కుమారులు కడతారు. కాబట్టి నీవు మరి ఎవరు అడిగినారండి? ఆ యొక్క ప్రభుత్వం వారు పేతురుని అడిగినాడు. అయితే యేసుప్రభు వారికి ఆ విషయం తెలియదు. అయితే మరి పేతురు ఇంటిలోనికి వస్తానే పేతురుతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు, నువ్వు వెళ్ళి మరి సముద్రంలో గాలం వేసినప్పుడు ఒక చేప వచ్చును, అది ఆ చేప నోటిలో ఒక షెకేలు ఉంటుంది, అప్పుడు నీకు నాకు అది అమ్మి మరి పన్ను కట్టమని అంటాడు. కాబట్టి సహోదర దీని ద్వారా మనం నేర్చుకునేది ఏమంటే, మరి అది చేప ఇతరులకు సహాయం చేసే చేపగా ఉంటున్నదని మనం నేర్చుకుంటున్నాం. ఇంకా చేప ద్వారా ఎన్నో సంగతులు ఉంటున్నట్టుగా మనం చూడగలం. అది ఆహారమునకు మంచి విటమిన్గా మనము తినుచున్నాం. ఆ చేప ద్వారా ఆ చేప మరి 5,000 మందికి పంచిపెట్టినాడు, తృప్తి పొందించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర మొట్టమొదటిది ఇతరులకు సహాయపడే చేప. రెండవదిగా మనం చూసినట్టయితే దేవుని వాక్యములో యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం రాయబడింది. చేప యోనాను కాపాడింది. ఆ యొక్క ఓడలో ఉండి ఎత్తి వేసినప్పుడు ఆ యొక్క దేవుడు సృష్టించి ఒక తిమింగలాన్ని, ఒక చేపను తయారు చేసినాడు. అయితే యోనాను ఏమాత్రము హాని చేయకుండా దాన్ని 3 రోజులు యోనా మరి చేప గర్భంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర ఆ చేప ఏం చేసింది? నినివే పట్టణానికి తీసుకొని పోయి యోనాను అక్కడ ఒడ్డున కక్కి వేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి చేప ఏం చేసింది? యోనాను కాపాడినాడు. కాబట్టి సహోదర నీ జీవితాలు, నా జీవితంలో మరి దేవుడే
నిన్ను నన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి యోహాను సువార్త 21:3 మరి ఏం రాయబడింది? 3వదిగా మనం చూసినట్టయితే ఈ చేప శ్రమలు భరించేదిగా చేప ఉంటున్నది. శ్రమలు భరించే చేపగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణం గెలిచి సజీవుడు లేచిన తర్వాత మరి శిష్యులు మరి ఏం చేసినారంటే మరి యేసు ప్రభువే లేడు, మనం ఎవరి దగ్గరికి శిష్యులుగా ఉందాం, మరి ఎవరంతకు వాళ్ళు చేపలు పట్టబోదామని చేపలు పట్టపోయినప్పుడు వారు రాత్రంతా మరి వల వేసినప్పటికీ వారు ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే తెల్లవారుజామున యేసు ప్రభు వారి ప్రయాసాన్ని ఎరిగి మరి ఏం చేసినాడో వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అప్పుడు పిల్లలారా తినుటకు ఏమైనా ఉన్నదా అన్నప్పుడు ఏమి లేదు ప్రభు, ఏమీ లేదు అన్నారు. అయితే మరి కుడివైపుకు వల వేసి చేపలు పట్టుడైనప్పుడు కుడివైపులకు విస్తారంగా పడినాడు. ఆ చేప అగ్నిలో కాల్చి తిన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఆహారం కొరకు. కాబట్టి పేతురు యేసుప్రభు సుమి అని సముద్రంలోకి దింకినట్టుగా వస్త్రం లేకుండా దింకినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర మొట్టమొదటిది చేప ఇతరులకు సహాయం చేసే చేప. రెండవదిగా మనము యోనాను కాపాడిన చేప. మూడవదిగా శ్రమనొందిన చేప. అగ్నిలో మరి ఒకరికి ఆహారం కొరకాయ తాము అగ్నిలో కాల్చబడిన చేప. నాలుగవదిగా చూసినట్టయితే మత్తయి సువార్త 15:36 మరి యేసు ప్రభులోని చేతిలోనికి వచ్చిన చేప. మరి 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ చేపలు రొట్టెలు తీసుకొని రాబడినాయి. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడి ఆ చేపలు రొట్టెలు ఏమైపోయినాయి? యేసు ప్రభు చేత విరవబడినాయి. కాబట్టి సహోదర నేను విరవబడితేనే కానీ దేవునికి పనికిరాం. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మరి యోబు రాసిన గ్రంథం 6:9 మరి తాను అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే నేను దేవుని వాక్యంలో చూసినట్టయితే యోబు గ్రంథం 6:9 ఈ విధంగా దేవుని వాక్యం రాయబడింది. మరి ఏమని రాయబడిందంటే దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక చెయ్యి జాడించి నన్ను నిర్మూలము చేయునుగాక. తన ఇష్టానుసారంగా దేవుడు నన్ను నలుపును గాక అంటున్నాడు. కాబట్టి సహోదర ఈనాడు నేను మరి యేసు ప్రభు యొక్క సేవ చేయాలంటే మనము నలుపబడాల. అప్పుడు మరి ఆయన సేవ చేసేవారిగా ఉంటాం. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే మరి దేవుని వాక్యంలో మరి అనేక వచనాలు ఉంటున్నాయి. కీర్తన గ్రంథం 34:18 విరిగిన నలిగిన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. తర్వాత హెజ్కేల్ గ్రంథం 36:26 రాతి గుండె తీసేసి మీలో మాంసం గుండె నీకు ఇచ్చేదనని సెలవిచ్చినాడు. అంత మాత్రం కాక కీర్తనలు 84:11 మరి తన యథార్థంగా ప్రవర్తించేవాడి ఎడల దేవుడు మరి కాపాడేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం రాయబడింది. కీర్తన గ్రంథం 51:17 ఏం రాయబడిందంటే మనస్సు విరిగినప్పుడే మరి అప్పుడు ఏమవుతుందని అది సున్నితమవుతుంది. తర్వాత విధేయత కలిగినట్టుగా మనం చూడగలం. రోమా పత్రిక 12:2 దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. ఏమనగా మనస్సు మార్పు నుండి నూతన మగుట అని దేవుని వాక్యం రాయబడింది. 1 యోహాను 3:2 రాయబడింది. మనం రూపాంతరం చెందాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షతకు మనం కూడా ప్రత్యక్షకు రూపాంతరము పొందాలని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 2:5-6 ఏం రాయబడింది?
ఏం రాయబడిందంటే వారు ఆ రాతి బాణలు ఏం చేసినారండి, నీళ్ళతో నింపినట్టుగా రాతి బాణలను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడి వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మరి మూడవదిగా మరి ఏం చేసినాము, ఐదవదిగా మనం ఏం చేసినాము అంటే మరి ఆ చేపలు యేసు ప్రభు చేతిలోనికి వచ్చి అవి విరవబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నాలుగవదిగా మనం చూసినట్టయితే ఆయన మరి మరి ఏం చేసినాడు, మనస్సు విరిగిన మనుషులకు చేత మరి నునుపుగా ఉంటాం. మనం ఎప్పుడైతే మనం విరవబడినామో మనం నునుపుగా చేయబడతాం, విధేయత కలిగిన వారుగా ఉంటున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 51:17 ఏమంటున్నదంటే దేవుడు మరి ఇష్టమైన బలిగా దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే అణిగినత్వము. ఇంకా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే న్యాయాధిపతుల గ్రంథం 7:20 ఏం రాయబడింది, మరి గిద్యోను మరి ఎంతమందితో తీసుకొని పోయినాడు, 300 మందితో ఆయన పరీక్ష పెట్టినాడు. మరి ద్వీటీలు మరి కత్తి మరి కుండ తీసుకొని పోయినాడు. ఎప్పుడైతే కుండ పగలగొట్టినారో అప్పుడు ద్వీటీలు వెలిగించినట్టుగా జయము పొందినట్టుగా మనం చూడగలుగుతాం. 1 పేతురు 2:1 ఆ దుష్టత్వమును అవన్నీ విసర్జించినప్పుడే మనం నూతన శిశువును పోలి రూపాంతరం పొందుతాం. మరి పాలను ఆ వాక్యము చేత మనము తృప్తిపరచబడతామని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర అంతమాత్రంగా ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే అనేక వచనాలు ఉంటున్నాయి. యోనా గ్రంథం 10:10 2:10 ఏమని రాయబడింది, ఈ చేప ఆజ్ఞను నెరవేర్చేవా చేపగా ఉంటున్నది. ఆజ్ఞను నెరవేర్చే చేప. కాబట్టి సోదర మనమైతే ఆజ్ఞను నెరవేర్చలేము. దేవుని ఆజ్ఞలను మనం నెరవేర్చలేని వారుగా ఉంటున్నాం. ఆదాము దేవుని ఆజ్ఞను నెరవేర్చక పాపానికి దాసులైనట్టుగా మనం చూడగలుగుతాం. ఆజ్ఞాతిక్రమమైన పాపం వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర నీవు నేను ఆయన ఆజ్ఞలను పాలించేవారిగా ఉండాలి. చూడండి మత్తయి సువార్త 21:6 మరి యేసుప్రభువు వారు తన శిశువులకు ఆజ్ఞాపించింది ఏమంటే, మీరు వెళ్ళి ఊరిలోనికి వెళ్ళండి, ఒక కట్టబడిన గాడిదన ఉంటుంది, అది దాన్ని తోలుకొని రండి. ఎవరే కానీ ఆ గాడిద పిల్ల మీద ఎవరు కూర్చోలేదు, ఎవరు అది ఇప్పుతున్నప్పుడు వారి యజమానులు వచ్చి ఎందుకు ఇప్పుతున్నారంటే అది మా ప్రభుకు కావాలని చెప్పండి అని చెప్పి. కాబట్టి సోదర మరి విధేయత అనేది మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే యోనా మనసు మార్చుకొని మరి ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు 1,23,000 మంది కుడి ఎడమలో తెలియని జనులు రక్షింపబడినట్టుగా మనం చూడదు. కాబట్టి సోదర నీవు నేను నీ జీవితంలో నా జీవితంలో అనేకులను మనము మందిరానికి తోలుకొని వస్తున్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకునే వారిగా ఉంటున్నాం. మనము ఆజ్ఞలకు లోబడి చేసేవారిగా ఉంటున్నామా? మళ్ళీ దేవుని వాక్యంలో ఏం రాయబడింది మనకు, మార్క్స్ వార్త 16:15-16 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికిని సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడి నమ్మని వానికి శిక్ష విధింపబడిన సెలవిచ్చా. అంత మాత్రం కాక ఏషియా 48:18 ఏమని రాయబడిందంటే దేవుని వాక్యంలో ఏషియా గ్రంథం 48:18 దేవుని వాక్యం ఈ విధంగా రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏషియా గ్రంథం 48:18 దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నీవు నా ఆజ్ఞలను అంగీకరింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. నేను నీ ఆజ్ఞలను నా ఆజ్ఞలు అనుసరించవాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. కాబట్టి సోదర ఆయన ఆజ్ఞలను మనము
పాలించేవారిగా, పాటించేవారిగా, నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరిదిగా మనం చూసినట్లయితే మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం రాయబడింది. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండా నేలా, నా చెయ్యి విమోచింపకుండా కురిచైనా పోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గర్దింపు చేత సముద్రము ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటిని చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చును. కాబట్టి సోదర చివరిదిగా మనం చూసుకునేటట్టయితే నీళ్లు ఉండే చోటనే చేపలు ఉంటాయి. నీళ్ళు ఉండే చోటనే చేపలు ఉంటాయి. నీళ్ళు లేకపోతే చేప ఏమైపోతుంది? ఒడ్డున పడితే అది గలగల విలపించుకొని చనిపోతుంది. అట్లాగా నీళ్ళు అనగా దేవుని వాక్యం. నీళ్ళు ఉండే చోటనే నీవు నేను విశ్వాసైన నీవు నేను బ్రతకగలుగుతాం. దేవుని వాక్యం ఉండే చోటనే నీవు నేను బ్రతకగలుగుతాం. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి చేప ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. మనము అనేక విషయాలు. చేప మొట్టమొదటిగా ఇతరులకు సహాయపడే చేపగా ఉంటుంది. రెండోదిగా యోనాను కాపాడిన చేప. మూడోదిగా మరి శ్రమలను భరించే చేప. నాలుగోదిగా యేసుప్రభు చేతిలోనికి వచ్చిన చేప. యేసుప్రభు చేతిలోనికి వచ్చి 5,000 మందికి ఆహారముగా వడ్డించబడిన చేప. తర్వాత ఐదోదిగా మనం చూసినట్టయితే మరి ఆ చేప ఏం చేసింది? విరవబడిన చేప. అది విరవబడటం ద్వారానే నీకు నాకు యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువ మీద బలి అవ్వటం ద్వారా విరవబడుతారా నీకు నాకు రక్షణ కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఆయన ప్రతి ఆదివారం మనం రొట్టె విరుచుతున్నాం. అది విరవబడి అనేకులకు ఆహారంగా అవుతుంది. కాబట్టి నీవు నేను నీ జీవితంలో నా జీవితంలో మరి మనస్సు విరవబడిందా? విరవబడి ఉంటే విధేయత కలిగి ఉంటున్నావా? నునుపుగా ఉంటున్నావా? అంత మాత్రం కాక మరి నూతనముగా మారుతున్నావా? ఇష్టమైనదిగా చేస్తున్నావా? దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన బలి అంటున్నాడు, నాకు ఇష్టమైనది అంటున్నాడు. కాబట్టి సహోదర ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆజ్ఞలు నెరవేర్చే చేపగా ఉంటున్నది. ఎన్ని ఆటంకాలు వచ్చినా మరి ఇబ్బందులు వచ్చినా అది నెరవేర్చేవాడు. కాబట్టి సహోదర అది చేప నీటిలోనే జీవించును, ఒడ్డుకు వచ్చిందంటే అది చనిపోదు. కాబట్టి నీవు నేను విశ్వాసమైన నీవు నేను మందిరంలోనే మనము బ్రతకాలి. మందిరంలో నా సన్నిధానంలో సంపూర్ణ సంతోషములు, నా కుటితో నిత్య సుఖము కలవని కీర్తనలు 16-11 వచనంలో రాయబడింది. కాబట్టి సహోదర యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చే కల్వరి శిలువలో బలి అయి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి సహోదర తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలంటే రక్షణ లేకపోతే విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నిన్నింటి వారును ఆత్మరక్షణ పొందదు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.